అట్లనే నరహరి తీర్థ గారి స్వామి యొక్క ఇష్టానుసారంగా స్వామి యొక్క మనసులో ప్రేరేపణ, బంధువులకి స్వామీజీకి ప్రేరేపణ, తన ఇష్టదైవాన్ని తన తల మీద పెట్టమని చెప్పాడు. ఆ ఇష్టదైవమే నరసింహస్వామి. ఆ స్వామిని కూడా అక్కడ ప్రతిష్ఠ చేయటం జరుగుతున్నది. ఆయన నరసింహ ఉపాసకుడు, శివభక్తుడు, ఇద్దరు ఒకటే ఆయనకు యతీశ్వరులు. అటువంటి ప్రతిష్ఠ కూడా మనం ప్రారంభం చేసుకున్నాం. ఆయన కుటుంబం వాళ్ళే నిలుస్తున్నారు అందరూ కూడా, చిన్నాయన పెద్దనాయన పిల్లలందరూ కూడా. నాకు చాలా సంతోషమైంది. ఒక కాలం ఒక కల్పంలో అసలు వానలు లేవు, తాగటానికి నీళ్లు కూడా లేవు, యజ్ఞయాగాదులు జరిగేది పోయాయి. పంట ఉంటే కదా యజ్ఞయాగాదులు జరుగుతుంది. అప్పుడు కొంతమంది ఆకలితో కూడా పరమపదించారు. అటువంటి సందర్భంలో మహర్షులందరూ చేరుకొని కాశీ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరి దగ్గరికి వెళ్ళారు. అన్ని ఆభరణాల్ని అమ్మ చల్లింది, పటపట 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 అని చల్లింది. ఏ ఏ ఆభరణాలు ఉన్నాయో ఒక్కొక్క ఆభరణంతో ఒక్కొక్క కాయగూర పుట్టుక వచ్చింది. కూరలంతా పుట్టింది అప్పుడే, పంట పుట్టింది అప్పుడే. పడుతున్న తక్షణం తినటానికి అయ్యలేదు కదా. మహర్షులు జనం అందరూ కూడా అమ్మను వేడుకున్నారు. వేడుకుంటే అమ్మవారు ఒక చిన్న గరిటె పెట్టుకొని, చిన్న పాత్ర తీసుకొని, అక్షయ పాత్ర తీసుకొని అన్నం పెట్టింది అందరికీ. అందుకని అన్నపూర్ణ అయింది. అందరికీ తానే అన్నం పెట్టింది. అన్నపూర్ణేశ్వరి శుద్ధమైనటువంటి ఇక్కడ ప్రతిష్ట, ఇక్కడ యంత్ర ప్రతిష్ట అంతే ఇక్కడ జరిగింది. అమ్మ ఉంది ఇక్కడ, ఆమెకు ఇష్టమైన దేవత అన్నపూర్ణేశ్వరి. దీన్ని కదంబేశ్వరి అని అంటారు. ఈ విధంగా మనం కుప్పపోసి చేసి అమ్మకు నైవేద్యం పెట్టి దాన్ని మనం తింటే అమృతం అని అంటారు. అంటే అది అంత బాగుంటుంది.